హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ ల్యాండ్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు విద్య ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్ కటింగ్స్ అన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఏడాదిలోపే 2 లక్షల జాబ్స్ భర్తీ, నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు, జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై ఉన్నత స్థాయి కమిటీ, విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణ, త్వరలో హైకోర్టు సీజేకి లేఖ రాస్తా, లోక్సభ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ, మైనార్టీకి చోటు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు పక్క, లోక్సభ ఎన్నికల్లోనూ మాదే విజయం, మెజారిటీ సీట్లు గెలుస్తాం, బీఆర్ఎస్ అబాండాలేస్తుంది, ఏపీ సీఎం జగన్తో సఖ్యత లేదు, ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని పరిశీలించవచ్చు. ముఖ్యమంత్రి పదవి తనకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టే ఉంది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన తాను ముఖ్యమంత్రి వంటి ఉన్నత శిఖరాన్ని అధిష్ఠించడం ఆనందంగా ఉంది. కాంగ్రెస్ అధినాయకత్వం తనకు అన్నీ చేసింది, అన్నీ ఇచ్చింది. పార్టీ కోసం రుణపడి ఉంటా. పార్టీ ఆదేశాన్ని పరిగణలోకి తీసుకొని కార్యాచరణ రూపొందించి ముందుకు వెళతా. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. తాను ఏ పనైనా చేయాలంటే 100 సార్లు ఆలోచించి చేస్తా. మనం కష్టపడాలి, కష్టంలో లోపం ఉండకూడదన్నదే తన ఉద్దేశం. ఆ దిశగా నా ప్రయాణం ఉంటుందంటూ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ నెల 31 తేదీలోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని, లోక్సభ ఎన్నికల్లోపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రకటించారు. గవర్నర్ కోటాలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయన చెప్పారు. మంత్రివర్గ విస్తరణలో మైనారిటీకి చోటు ఉంటుందని, మంత్రి పదవి దక్కే నేతను ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే టికెట్ను త్యాగం చేసిన మాజీ మంత్రి చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు అద్దంకి దయాంకర్, ఇరావతి అనిల్, మహేష్ కుమార్ గౌడ్, పటేల్, రమేష్ రెడ్డి లాంటి నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని వారు పేర్కొన్నారు. ఈ నెల 31 తేదీలోపు ఈ పదవులన్నింటినీ భర్తీ చేస్తేనే నేతలు లోక్సభ ఎన్నికల్లో చురుకుగా పాల్గొనే అవకాశం ఉంటుందని, తద్వారా మెజారిటీ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆయన శనివారం ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఎడిషన్ పరిశీలిద్దాం. జిల్లాలపై కమిషన్, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు, జిల్లాల విభజన సరిగా జరగలే, కమిషన్తో శాస్త్రీయ అధ్యయనం, అసెంబ్లీలోనూ చర్చిస్తాం, 100 రోజుల్లోపు మంత్రివర్గ విస్తరణ, మైనారిటీల్లో ఒకరికి కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం, నామినేటెడ్ పదవులు ఈ నెల 31 లోపు భర్తీ చేస్తాం, రైతు రుణమాఫీకి నిధుల కోసం కార్పొరేషన్, రైతు బంధులో మార్పులపై అసెంబ్లీలో చర్చిస్తాం, కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం, గత సీఎం ఆ వాతావరణాన్ని చెడగొట్టారు, కేసీఆర్ను పరామర్శించాలని రాహులే చెప్పారు, ఏపీతో పరిష్కరించుకోవాల్సిన చాలా ఉన్నాయి, జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయలేదు, షర్మిల ఏపీలో కాబోయే పిసిసి అధ్యక్షురాలు, పార్టీ పరంగా ఆమెకు మా సహకారం ఉంటుంది, బిగ్ డిబేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ని పరిశీలించవచ్చు. ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, ఫిబ్రవరి లోపు 22,000 కొలువుల భర్తీ అంటూ రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒక ప్రశ్నను కూడా పరిశీలించవచ్చు. ఫిబ్రవరి లోపు 22,000, డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, నామినేటెడ్ పదవులన్నీ వెంటనే భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే ప్రశ్నకు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం, టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్తో పాటు 5 సభ్యులను రాజీనామా చేయాలని వ్యక్తిగతంగా కోరాను, వారు రాజీనామాలను గవర్నర్ రాష్ట్రపతికి పంపారు, అయితే తొలగింపునకు గల కారణాలపై రాష్ట్రపతి కొన్ని విషయాలపై స్పష్టత అడిగారు, ఆ ఫైల్ మళ్ళీ గవర్నర్ నుంచి మాకు వచ్చింది, వివరాలన్నీ మళ్ళీ పంపుతున్నాం, అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు 10 మంది సభ్యులను నియమించుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది, 5 పదవులు ఖాళీ ఉన్నందున వాటిని ముందుగా భర్తీ చేస్తాం, చైర్మన్ లేకుండా కొత్త నోటిఫికేషన్లు నియామకాలు చేపట్టలేం, రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించిన వెంటనే కొత్త చైర్మన్ను నియమించి నియామకాలు ప్రారంభిస్తాం, వచ్చే నెలాఖరులోగా 22,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఈ ఏడాది డిసెంబర్ లోపు 2 లక్షల నియామకాలు పూర్తి చేస్తాం, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ముందే చెప్పాం, చేసి చూపిస్తాం, అయితే ఖాళీగా ఉన్నందున బావబామర్దులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, వారు బుర్ర లేని మాటలు, ఫోటోంటి అనడం ఏంటి, 10 ఏళ్ళు అధికారంలో ఉండి గాడిదలు కాశారా అంటూ రేవంత్ రెడ్డి గారు వారిపై ఫైర్ అవ్వడం చూడవచ్చు. ఇక చకచక స్టాఫ్ నర్స్ నియామకాలు, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, అభ్యంతరాలు స్వీకరించండి, వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు, 15 లోపు అభ్యంతరాలు తెలపండి, అభ్యర్థులకు సర్కార్ సూచన అంటూ మనం ఇక్కడ స్టాఫ్ నర్సులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని పరిశీలించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, అభ్యంతరాలు స్వీకరించండి, వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు, 15 లోపు అభ్యంతరాలు తెలపండి, అభ్యర్థులకు సర్కార్ సూచన.
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో భాగంగా ప్రాథమిక మెరిట్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వారి అభ్యంతరాలను స్వీకరించి నివృత్తి చేయాలని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. స్టాఫ్ నర్స్ అభ్యర్థరాలు నివృత్తి చేయాలని అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. జనవరి 15వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని టీఎస్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన ఆ సందేహాలను ఈ నెల 17వ తేదీలోగా నివృత్తి చేయాలని చెప్పారు. ఈ క్రమంలోనే ఎవరైనా అభ్యర్థులు తేలితే వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అనుమతించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే బోర్డు కూడా ప్రకటన విడుదల చేసింది. స్టాఫ్ నర్స్ అభ్యర్థులు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెల 15 తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. కాగా తెలంగాణలో 9 విభాగాల్లో 7,094 స్టాఫ్ నర్స్ ఖాళీలు భర్తీకి గతేడాది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష నిర్వహించింది. గతేడాది డిసెంబర్ 28వ తేదీన మెరిట్ జాబితాను విడుదల చేసింది. బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ప్రాంగణంలో డిసెంబర్ 30న సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలైంది. ఈ పోస్టులకు సుమారు 40,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారందరికీ మార్కులతో మెరిట్ జాబితాను విడుదల చేశారు. మార్కుల ఆధారంగా విడుదలైన జాబితా ఏకంగా 1,419 పేజీలు ఉన్నది. ఇందులో తమ పేరును వెతుక్కోవడంతో పాటు ఆ జోన్ పరిధిలో ఏ కేటగిరీ వారికి అధికంగా ఎన్ని మార్కులు వచ్చాయి వివరాలు తెలుసుకోవడం అభ్యర్థులకు సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం తాజా నిర్ణయంతో అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని గందరగోళానికి తావు లేకుండా భర్తీ ప్రక్రియను వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిందంటూ మనం ఇక్కడ స్టాఫ్ నర్సులకు సంబంధించి ఒక అప్డేట్ని కూడా పరిశీలించవచ్చు. టీఎస్పీఎస్సీకి కొత్త టీం ప్రభుత్వ కసరత్తు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ 5 సభ్యుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సభ్యుల నియామకానికి సంబంధించి సీఎం కార్యాలయ అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. టీఎస్పీఎస్సీలో చైర్మన్తో పాటు మరో 10 మంది సభ్యులను నియమించుకునే అవకాశం ఉంది. అయితే ఉద్యోగార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రద్దయిన పరీక్షలను ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించి వాయిదా వేసిన పరీక్షలను నిర్వహించేందుకు సత్వరమే కమిషన్ చైర్మన్ సభ్యులు నియమించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఉదయం తన కార్యాలయ అధికారులతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన రేవంత్ రాజీనామా చేసిన 5 సభ్యులు చైర్మన్ అంశాన్ని పక్కన పెట్టి త్వరితగతిన కొత్త చైర్మన్ సభ్యులను నియమించేందుకు ఆయన ప్రణాళిక రూపొందించారు. రాజ్భవన్ అధికారులతో చర్చించిన అనంతరమే ఈ ప్రక్రియ స్వీకారం చుట్టినట్టు సమాచారం. చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించి విధి విధానాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని రాజకీయ పార్టీలతో సంబంధం లేని విద్యావేత్తలను వారిని చైర్మన్ సభ్యులుగా ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2-3 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తున్నట్టు మనం ఇక్కడ ఒక అప్డేట్ని చూడొచ్చు. ఉద్యోగాల భర్తీలో న్యాయ వివాదాలు తలెత్తకుండా చూడాలి. ప్రభుత్వానికి బీఈడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి. ఉద్యోగాల భర్తీలో న్యాయ వివాదాలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర బీఈడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన పలు ఉద్యోగాల భర్తీలో వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ న్యాయ వివాదాల వల్ల అనేక నోటిఫికేషన్లు హైకోర్టు పరిధిలో నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గురుకుల ఫలితాల కోర్టు కేసులో చిక్కుకొని ఉన్నప్పటికీ గురుకుల బోర్డు అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఫలితాలు విడుదల కాకపోవడంతో 2 లక్షల మంది అభ్యర్థులు నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యాశాఖ జారీ చేసిన పలు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ కోర్టు కేసులతో జాప్యం జరిగే విషయాన్ని ప్రభుత్వం గమనించి వెంటనే న్యాయ వివాదాలకు పరిష్కారం చూపాలని కోరారు. గురుకుల బోర్డు, విద్యాశాఖతో పాటు అన్ని నియామక బోర్డులతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసి న్యాయ వివాదాలు తలెత్తకుండా చూడాలని ఆయన కోరినట్టు మనం ఇక్కడ పరిశీలించవచ్చు. జూన్ 11 కల్లా విద్యా వాలంటీర్లు సిద్ధం. ఒక్క ఖాళీ లేకుండా చూడాలని ప్రభుత్వ నిర్ణయం. శాశ్వత ఉపాధ్యాయుల నియామకాలు జరిగే వరకు వారు విధుల్లో అంటూ మనం ఇక్కడ విద్యా వాలంటీర్లకు సంబంధించి ఒక అప్డేట్ని పరిశీలించవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం బడులు తెరిచిన తొలి రోజు నుంచే విద్యా వాలంటీర్ల విధుల్లో ఉండేలా చూడాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. డిఎస్సి ద్వారా శాశ్వత ఉపాధ్యాయుల నియామకానికి 6 నుంచి 9 నెలల సమయం పడుతుందన్న అంచనా నేపథ్యంలో జూన్ 11వ తేదీ నాటికి విద్యా వాలంటీర్ల ఎంపిక పూర్తి చేయాలని భావిస్తున్నారు. గతంలో పాఠశాలలు పునఃప్రారంభం తర్వాత ఎంపిక ప్రక్రియ మొదలయ్యేది. దానివల్ల 15 నుంచి 30 రోజుల పాటు బోధన కుంటుపడేది. అందుకు భిన్నంగా ఈసారి తొలి రోజు నుంచే వారు పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని, ఒక్క ఖాళీ లేకుండా చూడాలని ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. కరోనాకు ముందు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12,600 మంది విద్యా వాలంటీర్లు పనిచేసేవారు. కరోనా కారణంగా 2020 మార్చి నెలాఖరులో పాఠశాలలు మూతపడ్డాయి. ఆ తర్వాత 2020-21 విద్యా సంవత్సరం చివరిలో బడులు తెరిచిన విద్యా వాలంటీర్లు మాత్రం విధుల్లోకి తీసుకోలేదు. ఆ తర్వాత సంవత్సరంలో కూడా నియమించలేదు. శాశ్వత ఉపాధ్యాయ నియామకాలు కూడా జరపలేదు. దీంతో ముఖ్యంగా ఉన్నత పాఠశాలలో సబ్జెక్టుల నిపుణులు లేక విద్యార్థులు నష్టపోయారు. మళ్ళీ 4 నెలల తర్వాత వారిని నియమించనున్నారు.
గత ఆగస్టులోనే 5,089 ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చినందున మరో 4,000 మంది నుంచి 5,000 పోస్టులకు అదనంగా కలిపి డిఎస్సి భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల ప్రక్రియ పూర్తికి 6 నుంచి 9 నెలల వరకు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాశ్వత ఉపాధ్యాయులు విధుల్లో చేరే వరకు విద్యా వాలంటీర్లు పనిచేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్లో ముగియనుంది. ఆ వెంటనే వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎంతమందిని నియమిస్తారన్నది అప్పటి ఉన్న ఖాళీల ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. 4 ఏళ్ల క్రితం వరకు నెలకు 12,000 చొప్పున గౌరవ వేతనం చెల్లించారు. ఇప్పుడు వేతనం అంతే ఉంటుందా, పెంచుతురా అన్నది ప్రభుత్వ ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నట్టు మనం ఇక్కడ ఒక అప్డేట్ని పరిశీలించవచ్చు. ఫార్ములా ఈ రేస్ రద్దు, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో విరమించుకున్న మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని FIA ప్రకటన. సర్కార్ది తిరోగమన నిర్ణయం అంటూ కేటీఆర్ విమర్శించడం జరిగింది. హైదరాబాద్లో నిర్వహించాల్సిన ఫార్ములా విద్యుత్ వాహన రేసు రద్దు అయింది. రేసు నిర్వహణకు సమయం సమీపిస్తున్న మున్సిపల్ శాఖ నుంచి స్పందన లేకపోవడంతో వచ్చే నెల జరగాల్సిన ఈ ఫ్రీ గ్రౌండ్ రేస్ నుంచి విరమించుకున్నట్లు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ శనివారం ప్రకటించింది. ఈ రేస్ నిర్వహణకు గడిచిన ఏడాది అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. ఆ మేరకు ఫిబ్రవరి 9, 10 తేదీల్లో ఈ ప్రీ రౌండ్ హైదరాబాద్లో నిర్వహించాల్సి ఉంది. ముందస్తుగానే షెడ్యూల్ను ప్రకటించాం. గడువు సమీపిస్తున్న స్పందించని మున్సిపల్ శాఖపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేస్తాం అని FIA పేర్కొంది. గడిచిన ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి సింగిల్ సీటర్ విద్యుత్ హైస్పీడ్ వాహన పోటీలు జరిగాయి. దానికి సంబంధించి మనం ఇక్కడ ఫార్ములా ఈ రేస్ రద్దు అంటూ ఒక అప్డేట్ కూడా పరిశీలించవచ్చు. హలో సూర్య తుది పలకరించిన ఆదిత్య L1 తుది కక్షలోకి సోలార్ మిషన్ అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ని పరిశీలించవచ్చు. ఆర్బిట్ ప్రయోగం విజయవంతం. 127 రోజులు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్ సెప్టెంబర్ 2న నింగిలోనికి, జనవరి 6న కక్షలోకి అంటూ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ని పరిశీలించవచ్చు. అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలురాయిని అందుకుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లాంగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్షలోకి ప్రవేశించింది. సూర్యునికి పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. కొత్త శిఖరాలను ప్రయాణం అంటూ మనం ఇక్కడ మోదీ గారు ఇచ్చిన ఒక వాక్యాన్ని కూడా పరిశీలించవచ్చు. భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. దేశ తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య L1 తన గమ్యస్థానాన్ని చేరుకుంది. అత్యంత క్లిష్టమైన అంతరిక్షంలో మన శాస్త్రవేత్తల అంకిత భావానికి ఇది నిదర్శనం. ఈ అద్భుత విజయంలో పాల్పంచుకున్న మన శాస్త్రవేత్తలందరికీ అభినందనలు. మానవాళి ప్రయోజనాల కోసం శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త శిఖరాలను చేరుకునే మన ప్రయాణం కొనసాగుతుంది అంటూ మోదీ గారు పేర్కొనడం జరిగింది. సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ ఛాంపియన్షిప్, దీపాకు 3 మెడల్స్ అంటూ మనం ఇక్కడ ఒక స్పోర్ట్స్కు సంబంధించిన అప్డేట్ని పరిశీలించవచ్చు. భారత స్టార్ జిమ్నాస్టిక్ దీపా కర్మాకర్ ప్రతిష్టాత్మక సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలో సత్తా చాటింది. త్రిపుర తరపున బరిలోకి దిగిన దీపా కర్మాకర్ మొత్తం 3 మెడల్స్ చేజిక్కించుకుంది. 8 ఏళ్ల విరామం తర్వాత ఈ పోటీల్లో బరిలోకి దిగిన దీపా కర్మాకర్ ఆల్రౌండర్ ప్రదర్శనతో స్వర్ణ పథకంతో మెరవడం విశేషం. వోల్ట్లో సిల్వర్ అండ్ ఈవెంట్ బార్స్లో సిల్వర్ చేజిక్కించుకుంది. వ్యక్తిగత విభాగంలో 49.55 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా స్వస్తిక గంగులీ 45.30 పాయింట్లతో రెండో స్థానంలో సరిపెట్టుకుంది. ఇక పోల్ వాల్ట్ ప్రణతి నాయక్ బంగారు పథకంతో మెరిసింది. రైల్వేస్ ప్రణతి దాస్ కూడా డబుల్ గోల్డ్ మెడల్ సాధించింది. ఆమె జట్టు సభ్యురాలు ప్రణతి నాయక్ బ్యాలెన్స్ టీమ్ ఈవెంట్లో 2 మెడల్స్ కైవసం చేసుకుంది. ఒడిషా రాకేష్ కుమార్ పాత్ర ఆల్రౌండర్ అండ్ రింగ్స్లో డబుల్ గోల్డ్ చేజించుకోగా గౌరవ్ కుమార్ కూడా 4 మెడల్స్ సాధించాడు. రైల్వే సిద్ధార్థ వర్మ కూడా 3 మెడల్స్ చేజిక్కించుకున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ప్యారిస్ ఒలింపిక్స్ పైనే గురి అంటూ దీపా కర్మాకర్ ఒక అప్డేట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత, పెరుగుతున్న రవాణా ఖర్చు అంటూ మనం ఇక్కడ అంతర్జాతీయ ఒక అంశాన్ని పరిశీలించవచ్చు. ఎర్ర సముద్రంలో నెలకొన్న సంక్షోభంతో షిప్పింగ్ ధరలు 60% వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం మరో 20% పెరగొచ్చని GTRI రిపోర్ట్ వెల్లడించింది. ఎర్ర సముద్రం మెడిటేరియన్ సముద్రంను హిందూ మహాసముద్రాన్ని కలిపే కీలక జలసంధి బాబ్ ఎల్ మండేబ్ వద్ద ఉద్రిక్తతలు పెరిగాయి. యోయం హౌతీ మిలిటెంట్స్ అటాక్స్ ఎక్కువ అవడంతో ఈ రూట్లో రవాణా కష్టంగా మారింది. దీంతో షిప్పర్లు కేప్ ఆఫ్ గుడ్ హోప్కు మారి అక్కడి నుంచి రవాణా మొదలుపెట్టారు. దీంతో 20 రోజుల వరకు అదనపు టైం పడుతుందని GTRI వెల్లడించింది. హౌతీ దాడులతో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరప్లకు ఇండియాకు మధ్య జరుగుతున్న వ్యాపారంపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. క్రూడాయిల్, LNG ఇన్పోర్ట్ కోసం ఇండియా ఎక్కువగా బాబ్ ఎల్ మండేబ్ జలసంధిపై ఆధారపడుతుంది. యూరప్, నార్త్ అమెరికాతో జరుగుతున్న గూడ్స్ రవాణాలో 50% పైగా దిగుమతులు, 60% ఎగుమతులు అంటే మొత్తం
$113 బిలియన్ వ్యాపారానికి ఈ రూట్ చాలా కీలకమని జీటీఆర్ఐ వెల్లడించింది. దీంతో ఇతర మార్గాల వైపు ఇండియా చూడాల్సి వస్తుందని తెలిపింది. ఎర్ర సముద్రంలోని షిప్ల కోసం ఇండియా సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీటి రవాణాకు ముఖ్యంగా గ్లోబల్ షిప్పింగ్ కంపెనీతో చేపడుతున్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది అంటూ మనం ఇక్కడ చూడవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుగా ఖమ్మం వాసి అంటూ మనం ఇక్కడ ఒక అంతర్జాతీయ అంశాన్ని పరిశీలించవచ్చు. ఖమ్మం నగరానికి చెందిన ఐఏఎస్ అధికారి అడాపా కార్తిక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా విభాగంలో సలహాదారుగా నియమితులయ్యారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన కార్తిక్ 2007లో ఐఏఎస్ టాపర్గా నిలిచారు. పంజాబ్ కేడర్ వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం అక్కడే ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే అమెరికా నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ నిర్మూలన అంశంపైన పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో 2 నెలల పాటు సలహాదారుగా బాధ్యతలు తీసుకున్నారంటూ మనం ఇక్కడ అంతర్జాతీయ అంశాన్ని పరిశీలించవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇది ఎగ్జామ్ పర్పస్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుగా నియమితులైన తెలంగాణ వ్యక్తి ఎవరు అడిగే అవకాశం ఉంటుంది. అడాపా కార్తిక్ అని గుర్తుంచుకోండి. మొండి బ్యాక్టీరియా పనిపట్టే కొత్త రకం యాంటీబయాటిక్ అంటూ మనం ఇక్కడ ఈనాడు జ్ఞాననేత్రంలో వచ్చిన ఒక అప్డేట్ని పరిశీలించవచ్చు. ప్రస్తుతం ఉన్న మందులను లొంగని కార్బోఫెనెమ్ రెసిస్టెంట్ అసినోటోబ్యాక్టర్ బామని అనే మొండి బ్యాక్టీరియాపై సమర్థంగా పనిచేసే కొత్త రకం యాంటీబయాటిక్ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ ఔషధాన్ని జోసూరా బాల్బిన్ అనే పేరు పెట్టారు. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగంలో దీని సమర్థత రుజువైంది. క్రాబ్ అనే గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో ఒక జాతి. ఈ సూక్ష్మజీవి వెలుపలి పొరల్లో లైపోఫాలిసాచరైడ్ ఉంటుంది. ఇది పలు రకాల యాంటీబయాటిక్స్ నుంచి బ్యాక్టీరియాను రక్షణ కల్పిస్తుంది. అందువల్ల ఈ సూక్ష్మజీవిని చంపడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్లోని రోజ్ ఫార్మా, అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం యాంటీబయాటిక్ను అభివృద్ధి చేశారు. ఎల్పిఎస్ కదలికను దోహదపడే ఒక పదార్థాన్ని నిలువరిస్తుంది. తద్వారా ఎల్పిఎస్ బ్యాక్టీరియా వెలుపలి పొర చేరుకోవడానికి అడ్డుకుంటుంది. యాంటీబయాటిక్స్ వాడకం వల్ల కొత్త కాలానికి బ్యాక్టీరియా మొండిగా తయారవుతుంది. సంబంధిత ఔషధాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని సాధిస్తుంది. ఈ లక్షణాలు యాంటీబయాటిక్ నిరోధకంగా పేర్కొంటారంటూ మనం ఇక్కడ ఒక అంశాన్ని పరిశీలించవచ్చు. అదేవిధంగా కోవిడ్ వేరియంట్ ఉధృతిని అంచనా వేసే ఏఐ అంటూ మరొక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాన్ని పరిశీలించవచ్చు. కారక SARS-CoV-2లో వస్తున్న వేరియంట్లలో దేనివల్ల మహమ్మారి ఉధృతి పెరుగుతుందన్నది ముందుగానే అంచనా వేసే కృత్రిమ మేధా నమూనాను అమెరికా, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 3 నెలల వ్యవధిలో ప్రతి 10 లక్షల మందిలో కనీసం 1000 మందికి ఇన్ఫెక్షన్ కలిగించే 73% వేరియంట్లను వారం రోజుల్లో పరిశీలన అనంతరం ఇది గుర్తించగలదని వారు తెలిపారు. 2 వారాల తర్వాత 80% కరోనా రకాలు ఇది పసిగట్టగలదని వివరించారు. 30 దేశాల్లోని SARS-CoV-2 జన్యుగ్రామాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ వివరాలను టీకా, ఇన్స్పెక్షన్ తీరు, ఇతర అంశాలతో కలగలిసి ఈ ఏఐ నమూనాను తయారు చేశారు. ఇన్ఫ్లుయెంజా, HCoV-19, RSV, గన్యా, డెంగీ, జీకా వంటి వ్యాధికారక వైరస్లకు సంబంధించిన డేటాను వేగంగా వెలుగులోకి తీసుకురావడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పాత డేటాను విశ్లేషించి భవిష్యత్ అంచనాలను వేసే మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథం ఆధారంగా ఈ ఏఐ సాధనాన్ని రూపొందించినట్టు వారు పేర్కొనడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.